వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా కళలు వాస్తుశిల్పము అంటున్నాం. ఇక్కడ కళలు అనే అంశాన్ని ఏ కోణంలో గమనించాలి? సాధారణంగా తెలంగాణ సమాజంలో అత్యధిక సమాజం గ్రామీణ సమాజాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇప్పటికీ 50కి పైగా శాతం ఉద్యోగాలు అనేవి వ్యవసాయ రంగం నుండి అందించబడుతున్నాయి. ఉద్యోగాలు అనేవి వ్యవసాయ రంగంలోనే పొందడం జరుగుతుంది. మరలాంటి ఈ గ్రామీణ నేపథ్యం ద్వారా ఉద్భవించిన కళలు అనేవి ఏమున్నాయి? ఆ కళలనే మనము జానపద కళారూపాలుగా పిలుస్తున్నాం. అలాంటి జానపద కళారూపాలు మళ్ళీ వివిధ రకాలుగా ఉంటాయి. అదే క్రమంలో వాస్తుశిల్పాన్ని గమనించాలి. తెలంగాణ వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. భారతీయ వాస్తుశిల్పంలో తెలంగాణ వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఎందుకు ఉంది ఇక్కడ గమనించాలి. ఎందుకంటే తెలంగాణ కేంద్రంగా పరిపాలించిన రాజవంశాలను గమనిస్తే 2 ప్రధాన మతాలకు సంబంధించిన రాజవంశాలు కనబడతాయి. ఒకటి శాతవాహన, ఇక్ష్వాక, విష్ణుకుండని నుండి కాకతీయుల వరకు గమనిస్తే హిందూ రాజవంశాలు అనేవి ప్రత్యేకంగా కనబడతాయి. బహుమని, కుతుబ్షాయి, అసఫ్జాయి రూపంలో కనుక గమనిస్తే మనకు ఇస్లాం భావజాలానికి సంబంధించిన మత రాజకీయాలు అనేవి కనబడుతున్నాయి. అంటే తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని పరిపాలించినవి 2 మతాలు స్పష్టంగా కనబడతాయి. ఈ మతాల యొక్క సమ్మేళనం యొక్క వాస్తుశిల్పం కూడా కనబడుతుంది. అంటే ఆ సమ్మేళనంలో ఇటు ఇస్లాం మతం యొక్క భావజాలానికి సంబంధించిన వాస్తుశైలిలు, అదేవిధంగా హిందూ భారతానికి అంటే హిందూ తత్వానికి సంబంధించిన వాస్తుశైలి రూపాలు అనేవి 2 సమ్మేళితంగా ఉండవచ్చు, 2 విరుద్ధంగా కూడా ఉండవచ్చు. ఇప్పుడు గమనించండి, వేములవాడను గమనించండి. అందులో మనకు ఇండో ఇస్లామిక్ శైలులు 2 మిళితమై ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆ దేవాలయ ప్రాంగణంలోనే మనకు మసీద్ అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇండో ఇస్లామిక్ ఒక సంస్కృతికి అది ఉమ్మడిగా మనకు కనబడడం జరిగింది. ఇలా మనకు కళలు వాస్తుశిల్పంలో అంశాలను మనం పరిశీలిద్దాం. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో కళలు వాస్తుశిల్పంలో భాగంగా జానపద కళలు అంటున్నాం, జనపదము అంటున్నాం. ఈ జనపదం అనే పదం మనకి ఆర్య సంస్కృతి పతనానంతరం కనబడడం జరుగుతుంది. అంటే భారతీయ చరిత్రలో భారతీయ భౌగోళిక ప్రాంతంలో మొదటగా ఉద్భవించిన నాగరికత సింధు నాగరికత అంటున్నాం. దీన్నే మనము హరప్పా నాగరికత లేదా సింధులోయ నాగరికత అంటున్నాం. దాని పతనానంతరం వచ్చిన నాగరికతే ఆర్య నాగరికత. ఇది 2 నాగరికతలుగా విభజించబడుతుంది. తొలివేద నాగరికత, మలివేద నాగరికత అవుతుంది. ఆ తర్వాత వచ్చిన పరిణామాల క్రమంలోనే షోడశ మహా జనపదాలు అనేవి ఉద్భవిస్తాయి. ఈ పదంలోనే మనకు జనపదం, జానపదం అనే పదం కనబడుతుంది. జన అంటే ఏంటి? వ్యవసాయ ఆధారితంగా నివసించే భౌగోళిక ప్రాంతాలు కలిగిన కుటుంబాలని మనం ఏమంటున్నాం? జనపదాలు అంటున్నాం. అలాంటి జనపదాలే మహాజనపదాలుగా ఉద్భవించాయి. అలాంటి మహాజనపదాలే రాజ్యాలుగా ఉద్భవించాయి. అలాంటి రాజ్యాలు మనకి ఈనాడు దేశాలుగా, దేశంలో రాష్ట్రాలుగా విభజన చెందడం జరిగింది. మరి అలాంటి ఆ పదాలలో ఉద్భవించేదే జనపదాలు అంటున్నాం. అంటే ఇంకా సింపుల్, జనపదాలలో నివసించే వారే జానపదులు అవుతున్నారు. వీరి నుండి జాలువారిన పాటలు కానీ మొదటిది, రెండవది నృత్యాలు కానీ, గాథలు కానీ, కథలు కానీ, సామెతలు కానీ, తిట్లు కానీ, వాయిద్యాలు వంటి సమూహారాన్ని మనం ఏమంటున్నాం? జానపద కళలు అంటున్నాం. జనపద లేదా జానపద కళలు అంటున్నాం. మరి అలాంటి జానపద కళలు ఏ రూపాలలో, ఎన్ని రూపాలలో ఉన్నాయి? వీటి యొక్క రకాలను ప్రధానంగా గమనిస్తే అందులో మొదటి రూపం కథ, గానాలు అంటున్నాం. అంటే కథను ప్రధాన ఇతివృత్తాంతంగా తీసుకుంటున్నారు. ఆ కథను గానం రూపంలో వివరించే వర్గాలను మనం కథాగానాలకు సంబంధించిన జనపద వర్గాలుగా భావిస్తాం. మరి అవి ఏంటి? వీటికి జనపద కళారూపాలలో ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. మరి ఏ రూపంలో కనబడుతుంది? ఒక జంగం కథ రూపంలో కనబడుతుంది. ఇది ఒక జానపద కళారూపమే లేదా జనపద కళారూపమే అవుతుంది. 2 బుర్రకథ అంటున్నాం. 3 ఆసాది కథ అంటున్నాం. 4 ఒగ్గు కథ అంటున్నాం. 5 బైండ్ల కథ అంటున్నాం. అంటే ఈ కథాగానాలకు సంబంధించిన ప్రధాన ఉదాహరణలు ఇవి గమనించవచ్చు. మరి ఏంటి? ఒక జంగం కథలో ఏం చెప్తారు? వీళ్ళనే మనం ఏమంటాం? జంగం దేవరలు అంటున్నాం. వీరు చెప్పేది ఏంటిది? జంగం కథను చెప్పడం జరుగుతుంది, గానం చేయడం జరుగుతుంది. రెండోది గమనిస్తే ఆసాది కథలు అంటున్నాం. ఆసాది కథలో ప్రధాన ఇతివృత్తాంతం ఏ విధంగా ఉంటుంది? దేని చుట్టూ మిళితమై ఉంటుంది అంటే ఎల్లమ్మ కథ ప్రధానంగా ఉండడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు గానం చేస్తారు, ఎవరు చెప్పడం జరుగుతుంది అంటే మాదిగ వర్గాలలో ఒక తెగ అవుతుంది. మాదిగ వర్గాలలో ఒక తెగ ఈ ఆసాది కథలను వివరించడం జరుగుతుంది. ఒగ్గు కథ అంటున్నాం. ఒగ్గు కథ, ఒగ్గు అంటే ఏంటి? సాధారణంగా శైవ సాంప్రదాయానికి సంబంధించిన పదజాలం ఇందులో కనబడుతుంది. అందులో ఒగ్గు అంటే శివుని యొక్క చేతిలో ఉండే ఢమరుకాన్ని మనము ఒగ్గు అంటున్నాం.
మరి వీళ్ళు ఏం చేస్తారు? ఎల్లమ్మ కథను గానం చేయడం జరుగుతుంది. శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో పోచమ్మ దేవాలయం ముందు వీళ్ళు ప్రధానంగా కనబడతారు చూడండి. అదేవిధంగా మనకి ఇక్కడ వరంగల్, ఉమ్మడి వరంగల్ కేంద్రంగా నిర్వహించబడతాయి చూడండి. ఒక ఐనవోలు జాతర గమనించండి, సిద్దిపేటలో ఉండే జాతరను గమనించండి. అక్కడ మనకు ఈ ఎల్లమ్మ కథను గానం చేసే వ్యక్తులు స్పష్టంగా కనబడతారు. అదేవిధంగా బైండ్ల కథ అంటున్నాం. బైండ్ల కథ గ్రామ దేవతల కథను చెప్పడం జరుగుతుంది. సాధారణంగా గ్రామ దేవతలు సప్తమాతృకల రూపంలో ఉంటాయి. సప్తమి అంటే 7 అవుతున్నాయి. సప్తమాతృకల రూపంలో గ్రామ దేవతల యొక్క కథాగానాలు చెప్పే వ్యక్తులని బైండ్ల కథలో ప్రధాన అంశంగా ఉంటున్నాయి. పిచ్చకుంట్ల కథ అంటున్నాం. వివిధ కుల గోత్రాలు వాటి కథలు తెలియజెప్పే వారే ఈ పిచ్చకుంట్ల కథ జానపద రూపానికి సంబంధించిన వ్యక్తులు అవుతున్నారు. అంతేకాకుండా రెండో వర్గం అన్నాం. రెండో వర్గం ఏంటిది? సామూహిక నృత్యాలు అంటున్నాం. సమూహం ఆధారంగా 2 కంటే ఎక్కువ మంది అందులో సమూహంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి దసరా సందర్భాలలో కనబడతాయి, శ్రీరామనవమి సందర్భాలలో కనబడతాయి, వివిధ రకాల బోనాలు అలాంటి జాతరలు నిర్వహించే సందర్భాలలో ఇలాంటి నృత్యాలు మనకు ఇప్పటికీ కనబడుతూనే ఉంటాయి. మరి ఏంటి అవి? ఇందులో భాగంగా ఉండేవి కోలాటం అంటున్నాం, చెక్క భజన అంటున్నాం, పండరీ భజన అంటున్నాం. ఇవన్నీ మనకు సామూహిక నృత్యాలలో భాగంగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? జనపద రూపాలలోని భాగాలే, రకాలే అవుతాయి. మరి ఇక్కడ కోలాటాన్ని బయటికి తీయండి. కోలాటము అంటే ఏంటి? సాధారణంగా కోలాటాన్ని మనము దండాలాస్యము లేదా దండా నర్తనము అంటాం. నర్తనం అంటే నర్తించడం, నాట్యం చేయడం. సో ఇక్కడ దండాలాస్యము అన్నా దండా నర్తనము అన్న ఒకటే, అదే కోలాటము అవుతుంది. మరి ఈ కోలాటంలో ప్రధానంగా 2 అంశాలు కనబడతాయి. ఏంటి? ఈ కోలాటానికి నేతృత్వం వహించే వ్యక్తుల్ని, నాయకుడిని ఏమంటున్నాము? కోలన్న అంటున్నాము. ఆ కోలన్న చెప్పే విధానాన్ని, అలజడిని, ఆ కోలన్న చెప్పే అంశాలను ఆధారంగా చేసుకొని ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కోలన్న ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆ కోలన్న ఆధ్వర్యంలో ఆ జనసమూహం ఉపయోగించే వాయిద్యాలను ఏమంటున్నాము? కర్ర లేదా కోల అంటాం. కోల అంటే కర్ర అంటాం. అంటే సింపుల్గా కర్ర సహాయంతో కోలన్న ఆధ్వర్యంలో నిర్వహించే నర్తనాన్ని దండా నర్తనం లేదా కోలాటంగా పిలవడం జరుగుతుంది. పండరీ భజన అన్నాం. పండరీ భజన పాండురంగ భజన అవుతుంది. మరి పాండురంగ భజన నిర్వహించే వ్యక్తులు, చెప్పే వ్యక్తులు ధరించే వస్త్రాలు, మరి ఉపయోగించే వస్తువులు ఏమొస్తున్నాయి? పసుపు జెండాను ఉపయోగించడం జరుగుతుంది. సో పసుపు జెండాను సింబాలిక్గా ఉపయోగించుకొని పండరీ భజనను నిర్వహించడం జరిగింది. గురువయ్యల నృత్యము అంటున్నాం. ఇది సామూహిక నృత్యమే అవుతుంది. కురుబ వంశానికి చెందిన వారు డమరుకం, కంబలి, దండలతో గానం చేయడం జరుగుతుంది. ఈ గానం చేసే సందర్భంలో వారి యొక్క అలంకరణ విధానంలో కనబడే ప్రధాన భాగాలు ఏంటి? డమరుకం కనబడుతుంది చేతిలో, అదే ఒక చేతిలో కంబలి కనబడుతుంది, శరీరం మీద దండలు కనబడతాయి. ఇలా అలంకరించబడిన వ్యక్తులు గురువయ్యల నృత్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీరప్ప డొల్లలు అంటున్నాం. ఈ బీరప్ప డొల్లలు ఏమంటున్నాం? పెద్ద డోలు నడుముకు బిగించుకొని చెప్పడం. ముఖ్యంగా ఇది కురుబ వంశంలో కురుమలు, గొల్లలు, యాదవ వంశానికి సంబంధించిన వర్గాలలో ఇది కనబడడం జరుగుతుంది. మరగాళ్ళు అంటున్నాం. ఇప్పుడు అది ట్రెండ్ అయింది చూడండి. మీకు సంక్రాంతి, దసరా సందర్భాలలో గమనిస్తే ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ ముందు కర్రల సహాయంతో నిలబడతారు చూడండి. అదొక ట్రెండ్. అది మరగాళ్ళు అంటాం. కర్రల సహాయంతో నడవడం అది ఒక కళ, ఒక జానపద రూపమే. అదేవిధంగా డప్పు నృత్యము అంటున్నాం. మాదిగ వంశం దీనిని ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో తప్పెట లేదా పలక లేదా డప్పు అనే వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుండి వచ్చే శబ్దాన్ని బట్టే దీనికి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. సో డప్పు నృత్యము అనేది మాదిగ వర్గాలలో ఒక వర్గం ఉపయోగించేది. సందర్భంగా ఎక్కడ ఉపయోగిస్తారు? వారి యొక్క ఎల్లమ్మ పూజ నిర్వహించే క్రమంలో, వారి యొక్క గ్రామదేవత ఆరాధన క్రమంలో దీన్ని అనుసరించడం జరుగుతుంది. దాన్నే తప్పెట అంటాం. తప్పెట లేదా పలక అంటున్నాం. ఆ పలక లేదా తప్పెట నుండి వచ్చే శబ్దాన్ని మనం ఏమంటున్నాం? జగ్ నఖన్ అంటున్నాం. చూడండి, జగ్ నఖన్ డ్యాన్స్ లేదా డప్పు డ్యాన్స్ అంటున్నాం. డప్పు నృత్యంగా పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా మదిలి అన్న మరికొన్ని రకాలు. మదిలి అనేది మీకు పీరీల పండుగ సందర్భంలో కనబడుతుంది. మొత్తం తెలంగాణ సమాజంలో బహుమని సమాజంతో మనకు తెలంగాణలో ఇస్లామిక్ భావజాలం కూడా సమాజంలోకి వచ్చింది. మరి ఇలాంటి క్రమంలో కుతుబ్షాయిలలో ఈ రూపం అనేది వచ్చింది. పీరీల పండుగ, దీన్ని మనం ఏమంటాం? మొహర్రం అంటున్నాం. 10 రోజులు నిర్వహించుకునే మొహర్రం లేదా పీరీల పండుగ హిందూ ముస్లింల ఐక్యతకి తెలంగాణ కేంద్రంగా చిహ్నంగా కనబడడం జరుగుతుంది. సో మరలాంటి ఈ పీరీల పండుగ సందర్భంలో అగ్నిగుండం తొక్కడం.
సో అగ్నిగుండం నుండి నడవడం ద్వారా తాము చేసిన పాపాల నుండి విముక్తి పొందుతాడు, దైవానుగ్రహం పొందుతాడు అనేది ప్రజల యొక్క నమ్మకం. మంచి జరుగుతుంది అనేది, కీడు జరగదు అనేది ఒక నమ్మకం. ఆ అగ్నిగుండం నుండి నడవడాన్ని మనం ఏమంటాం? మదిలి అంటాం. ఈ సాంప్రదాయం మనకు శివరాత్రి సందర్భాలలో కూడా జరుగుతుంది చూడండి. ముఖ్యంగా రామప్ప దేవాలయంలో అగ్నిగుండాలు తొక్కడం అనే కార్యక్రమం కొనసాగుతుంది. ఇది చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మదిలి అనేది ప్రత్యేకంగా పీరీల పండుగ లేదా మొహర్రం సందర్భంలో నిర్వహించే ఒక అగ్నిగుండం తొక్కడం అనే కార్యక్రమం. అదేవిధంగా చిందు భాగవతం. చిందు భాగవతము అంటే, చిందు అంటే ఏంటి? చిందు అంటే అడుగు వేయడం. మరి ఈ అడుగు ఏ విధంగా వేస్తారు? ఆ శబ్దానికి అనుగుణంగా, శబ్ద ఉచ్చారణకు అనుగుణంగా అడుగు అనేది పడడం జరుగుతుంది. దాన్ని చిందు భాగవతం అంటాం. భాగవతం అనేది ఆ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. కృష్ణుని ఆధారితంగా ఉద్భవించిన మతాన్ని భాగవత మతము అంటున్నాం. అలాంటి మతంలోని భావజాలాలని, పాటలను ఉపయోగిస్తూ చేసే అడుగులను, వేసే అడుగులని చిందు భాగవతంగా పిలవడం జరుగుతుంది. అంటే ప్రధాన నిధివృత్తాంతం భాగవతం నుండి తీసుకోబడుతుంది. మరి మాదిగ కులానికి చెందిన వారు దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. వీరు జంబా పురాణాన్ని గానం చేయడం జరుగుతుంది. భాగవతంలోని జంబా పురాణాన్ని ప్రధాన ఇతివృత్తాంతంగా వీళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత నృత్యాలు అంటున్నాం. వ్యక్తిగత నృత్యాలు అంటే ఒకే వ్యక్తి చేసేది. సామూహిక నృత్యాలు అన్నాం, వ్యక్తిగత నృత్యాలు అంటున్నాం. ఇక్కడ వ్యక్తిగత నృత్యాలలో భాగంగా నామాల సింగడు అంటున్నాము. మనకు కనబడుతుంది చూడండి, సంక్రాంతి ఆ సందర్భాలలో కనబడుతుంది మనకి. నామాల సింగడు, గరుడ స్తంభ దాసరి, గద్దె చెప్పేవారు, వీళ్ళందరూ మనకి వ్యక్తిగతంగా ఒక్కరే వస్తారు అని అర్థం. ఆ కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తి సమూహం కేవలం ఒక్కరే. ఒకరికంటే ఎక్కువ, ఇద్దరు లేదా ముగ్గురు లేదా సమూహంగా ఉంటే దాన్ని సామూహిక నృత్యంగా పిలవడం జరిగింది. ఆశ్రిత కులాలు అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ సమాజంలో కనబడే అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఆశ్రిత కులం. ఆశ్రితం అంటే ఆధారపడడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సామాజిక వ్యవస్థని బలోపేతం చేస్తూ వారసత్వానికి అందించే క్రమంలో సృష్టించబడిన ఒక విధానం అవుతుంది. ఇప్పటి భావజాలంలో అది తప్పుగా కనబడ్డప్పటికీ ఆనాటి భావజాలానికి, ఆనాటి సమాజానికి అది సరి అయినదిగానే భావించవచ్చు. అంటే దాన్ని అనుసరించే విధానం తప్పు, కానీ దాన్ని ప్రవేశపెట్టిన విధానం కరెక్ట్. ఇక్కడ క్లియర్గా లోతుగా గమనిస్తే అర్థమవుతుంది. ఆశ్రితం యాచక వృత్తి వీరి యొక్క ప్రధాన వృత్తి అంటున్నాం. యాచకం అనే ఇది 2 రకాల యాచకాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడం కాదు. నిర్దిష్టంగా ఒక వర్గం మీద ఆధారపడుతుంది అంతే తప్ప ఇంకో వర్గాన్ని ముట్టుకోదు. తద్వారా ఏమవుతుంది? ఆ వర్గం యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు అందించబడుతుంది. క్లియర్గా గమనించండి. వివిధ వర్గాల వద్ద భిక్షమెత్తుకోవడం జరిగింది. అందులో కొన్ని వర్గాలు గమనిస్తే విప్ర వినోదులు అంటున్నాం. ఎక్కడ వీళ్ళు? బ్రాహ్మణుల వద్ద యాచకాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో నిర్దిష్ట సమయంలో వాళ్ళు బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి బ్రాహ్మణుల యొక్క చరిత్ర, సంస్కృతి, వారసత్వాలని ప్రజానికానికి కథల ద్వారా, డ్రామాల ద్వారా వివిధ రకాల రూపాలలో వాళ్ళు తెలియజేస్తారు. విప్ర వినోదులు అంటున్నాం. వీళ్ళు మ్యాజిక్, ఇంద్రజాలాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఒగ్గు కళాకారులు గొల్ల, కురుమ, యాదవ వంటి వర్గాల వద్ద యాచక వృత్తిని లేదా ఆశ్రిత వృత్తిని కలిగి ఉండడం జరుగుతుంది. సాధనాసూరులు అంటున్నాం. సాధనాసూరులు అనేవారు ఏ వర్గం మీద, ఏ ప్రధాన వర్గం మీద ఆధారపడుతున్నారు? పద్మశాలి వర్గం మీద ఆధారపడడం జరుగుతుంది. కాకి పడగల ముదిరాజుల మీద ఆధారపడుతున్నారు. మాలజంగాలు మాదిగ కులస్తుల మీద ఆధారపడుతున్నారు. వీరముష్టి ఆర్య వైశ్యుల మీద ఆధారపడుతున్నారు. వరుసబుట్టలు పెరుక వర్గం మీద ఆధారపడుతున్నారు. ఏసూటి పటం గౌడ కులస్తుల మీద ఆధారపడడం జరుగుతుంది. ఇలా మనకు ఆశ్రిత కులాలు అనేవి చాలా ఉన్నాయి. మరి ఈ ఆశ్రిత కులాల యొక్క ప్రధాన ప్రదర్శన ఏంటి? ఆశ్రితం చేసే సందర్భంలో ఆ వర్గానికి సంబంధించిన ఏ అంశాన్ని వాళ్ళు సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు? అంటే వారి యొక్క నైపుణ్యం ఏంటి, ఎందులో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు గమనిస్తే, విప్ర వినోదులు అనగానే ఇంద్రజాలంలో నైపుణ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. మెరాకిల్స్ మొత్తం చేస్తారు చూడండి. అదేవిధంగా ఒగ్గు కళాకారులు మల్లన్న కథను గానం చేయడం జరుగుతుంది. అతని యొక్క పుట్టుక, అతని యొక్క పరిణామం, అతని యొక్క సామాజిక సేవా కార్యక్రమం మనకు ఇందులో చెప్పుతున్నారు. అతని యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ రూపంలోనే, మల్లన్న కథ చెప్పే రూపంలోనే మనకు పట్నాలు ఏర్పడ్డాయి చూడండి. చిన్నపట్నం, పెద్దపట్నం, చిన్నపట్నం అంటున్నాం చూడండి. అది కొమరవెల్లి జాతరలో గమనించండి, అయినవోలు జాతరలో గమనించండి, వివిధ రకాల దేవాలయాలలో కూడా ఇది కనబడుతుంది చూడండి. సో ఒగ్గు కళాకారులు మల్లన్న కథ చెప్పడంలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. సాధనాశూరులు ఇంద్రజాల ప్రదర్శనలు చేయడంతో ఉన్నారు. రాళ్లను దైవాలుగా మార్చడం, రాళ్లతో కూడిన దేవాలయాన్ని నిర్మించడం,
వీరి దాంట్లో నిష్ణాతులుగా కనబడుతున్నారు. మాలజంగాలు చిన్నమయ్య కథను చెప్పడం జరుగుతుంది. వీరముష్టి వాసవి కన్యకా పరమేశ్వరి అంటున్నాం. ఆర్యవైశ్యులకు సంబంధించిన ప్రధాన దైవం, ఆ దైవం యొక్క చరిత్రను చెప్పే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పిచ్చకుంట్ల కుంట మల్లారెడ్డి కథను చెప్పడం జరుగుతుంది. యేసుడిపడం వారు గౌడ పురాణాన్ని చెప్పడం జరుగుతుంది. బైండ్ల వారు ఎల్లమ్మ కథను గానం చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క ఆశ్రిత కులం ఒక్కొక్క రంగంలో నైపుణ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. చుక్క సత్తయ్య, మిద్దెరాములు, బాలసైదులు, శైలారాజ్య మల్లయ్య వంటి వారు ఒగ్గు కళాకారులు అవుతున్నారు. ప్రముఖ ఒగ్గు కళాకారులు అన్నాం. పరంధాములు అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మనకు ఎవరవుతున్నారు? పరంధాములు అంటున్నాము. ఇది మనకు జానపద కళల రూపంలో, కళారూపాలలో భాగంగా జనపద కళలు తెలంగాణ కేంద్రంగా ఏ విధంగా ఆవిర్భవించాయి, వాటి యొక్క ప్రాముఖ్యత. అదే క్రమంలో వాస్తుశిల్పాన్ని గమనించాలి. మరి ఈ వాస్తుశిల్పం తెలంగాణ కేంద్రంగా గమనించగానే రెండు మతాల యొక్క సమ్మేళనం, రెండు మతాల యొక్క ప్రత్యేకతలు కనపడడం జరుగుతుంది. ఇక్కడ 3 అంశాలు గమనించాలి. హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి, ఇస్లాం మతానికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి, రెండింటి మిళితంగా ఏర్పడిన దేవాలయాలు కూడా ఉండడం జరుగుతుంది. సింపుల్గా వాటిని ఏమంటాం? ఇండో ఇస్లామిక్ అంటాం. ఇండో అంటే హిందూ ఆధారితంగా, భారతీయ ఆధారితంగా, ఇస్లామిక్ మత ఆధారిత లక్షణాల సమూహంగా మనకు కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. సాధారణంగా వాస్తుశిల్పంలో గమనించే కట్టడాలు హిందూ ఇస్లామిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మరి ఇస్లాం లక్షణాలు ఏంటి? మీరు గమనించండి. పొడవైన కమానులు, ఆర్చులు, డోములు అనేవి ఎక్కడి నుండి తీసుకోబడినవి? ఇస్లాం భావజాలం నుండి తీసుకోబడిన లక్షణాలు. గోడలు, పునాదుల మీద అలంకరణ, పద్మాలు కానీ, లతలు కానీ, తీగలు కానీ, పుష్పాలు కానీ, అవన్నీ హిందూ మతం నుండి తీసుకోబడినవి. ఈ రెండింటి సమూహారమే ఇండో ఇస్లామిక్ కళలు అంటున్నాం. ముఖ్యంగా కుతుబ్షాహీల కాలంలో, ముఖ్యంగా నిజాంల కాలంలో మనకు ప్రత్యేకంగా కనబడతాయి. అందులో మనం కొన్ని అంశాలను కనుక గమనిస్తే 1000 స్తంభాల గుడి అంటున్నాం. 1000 స్తంభాల గుడి అంటే ఆ గుడి నిర్మాణానికి ఉపయోగించిన స్తంభాల సంఖ్య 1000. అందుకే దాన్ని సహస్ర స్తంభాలయ అంటున్నాం. సహస్ర స్తంభాలయంలో ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 దేవతలకు ఆలయాలు అనేవి ఒకే ప్రాంగణంలో నిర్మించబడ్డాయి. అందుకే దాన్ని త్రికూట ఆలయము అంటున్నాం. కూటం అంటే గుడి అని అర్థం, ఒక దైవానికి నిర్ణయించిన ప్రదేశం అని అర్థం. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే త్రికూటాలు అనేవి, త్రికూటాలయం అనేది 1000 స్తంభాల గుడి అవుతుంది. మరి ఎవరు ఎప్పుడు నిర్మించారు గమనిస్తే క్రీస్తు ఏమవుతుంది? క్రీస్తకం ఇక్కడ 1163 సంవత్సరం. క్రీస్తకం 1163 సంవత్సరానికి మొదటి ప్రతాపరుద్రుడు హనుమకొండ కేంద్రంగా దీనిని నిర్మించడం జరిగింది. ఈ నిర్మించడంలో రాజకీయ కోణం ఉంది, మత కోణం 2 కనబడతాయి. తాను రాజ్యానికి సర్వస్వతంత్రుడు అని దాని జ్ఞాపకార్థంగా శైవాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన కట్టడం. మొదటి ప్రతాపరుద్రుడిని ఏమంటాం? చరిత్రలో రుద్రదేవుడు అంటున్నాం. శివుణ్ణి ఏమంటున్నాం? రుద్రుడు అంటున్నాం. ఈ దేవాలయంలో ప్రధాన దైవం ఎవరు? శివుడు. శివుని రూపంలో ఉన్న రుద్రుడు, శివుని మరో పేరులో ఉన్న రుద్రుడు. అందుకే దీన్ని రుద్రేశ్వర ఆలయం అంటున్నాం. రామప్పలో గమనించండి, శివుని యొక్క మరో రూపం రామలింగేశ్వరుని రూపంలో ఉంటున్నాయి. అందుకే దాన్ని ఏమంటున్నాం? రామలింగేశ్వర ఆలయము అంటున్నాం. వేములవాడలో గమనించండి, శివుని యొక్క మరో రూపం రాజరాజేశ్వరుడు అంటున్నాం. రాజేశ్వర అంటున్నాం. రాజేశ్వర, అందుకే రాజరాజేశ్వర ఆలయం అంటున్నాం. అదేవిధంగా శివుని యొక్క మరొక రూపం కొమరవెల్లి మల్లన్న, ఆయన ఊలు మల్లన్న అంటాం. ఇలా ఆ దేవాలయంలో ప్రధాన దైవం ఏ రూపంలో పిలువబడుతుంది, ఏ పేరుతో పిలువబడుతుంది, అలా పేరు పెట్టబడడం జరిగింది. కాబట్టి దీనికి మరొక పేరే ఏమవుతుంది? రుద్రేశ్వర ఆలయము అంటున్నాం. సో ఈ రుద్రేశ్వర ఆలయం ఏ శైలిలో నిర్మించబడింది అంటే చాళుక్య కాకతీయ శైలిలో నిర్మించబడడం జరిగింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాకతీయులు ఎవరు? ఒకప్పుడు చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు. చాళుక్యులలో వివిధ రకాల హోదాలలో పనిచేయడం జరిగింది. చాళుక్య రాష్ట్రకూటుల వద్ద వివిధ హోదాలలో పనిచేసిన వ్యక్తులే కాకతీయులు. కాలక్రమంలో తమ దేవాలయాలు నిర్మించే క్రమంలో ఆ లక్షణాలను కూడా ఉపయోగించారు. కాబట్టి చాళుక్య కాకతీయ శైలిలో ఈ నిర్మాణం అనేది నిర్మించబడింది. రామప్ప దేవాలయం క్రీశకం 1213లో గణపతి దేవుని సేనాపతి రేచర్ల రుద్రుడు నిర్మించడం జరుగుతుంది. రేచర్ల రుద్ర. సో ఈ రేచర్ల రుద్ర ఎవరు? గణపతి దేవుని యొక్క సేనాధిపతి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే గణపతి దేవుడు మహాదేవుడు గణపతి దేవుని యొక్క తండ్రి, మహాదేవుడు మరణించిన తర్వాత జైత్రపాల అంటాం.
ఆ జైత్రపాలుని చేత ఇతడు బందీగా తీసుకోబడతాడు. ఆ సందర్భంలో కాకతీయ రాజ్యాన్ని సంరక్షించిన వ్యక్తి రేచర్ల రుద్ర. అలాంటి రేచర్ల రుద్రుడు రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు రామప్ప చెరువు మీద. ఆ రామప్ప చెరువు సమీపంలో నిర్మించబడిందే రామలింగేశ్వరాలయం. అదే చరిత్రలో రామప్ప దేవాలయంగా పిలువబడడం జరిగింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటీవలనే 2021-22 నాటికి అది యునెస్కో వారసత్వ చట్టంలో వారసత్వ సంపదలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వేములవాడ, దీనినే వేములవాడ లేదా లేములవాడ అంటాం. లేములవాడ లేదా వేములవాడ అంటున్నాం. అలాంటి వేములవాడ చాళుక్యులు నిర్మించడం జరిగింది వేములవాడ. దీనికి మరొక పేరే రాజేశ్వరి ఆలయం అంటున్నాం. ఈ శైలి నిర్మాణంలో ఉపయోగించిన శైలి ఇండో ఇస్లామిక్ శైలి ద్వారా నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో రాజన్న శివుని రూపంలో ఉన్న శివునికి మరొక పేరైన రాజన్న ఎడమ భాగం లక్ష్మీ వినాయకుడు, కుడి భాగం రాజరాజేశ్వరి దేవి ఉండడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది వేములవాడకు సంబంధించిన అంశం. నెక్స్ట్ గమనిస్తే కాళేశ్వరము అంటున్నాం. కాళేశ్వరం ఆ పేర్లో 2 ఉన్నాయి చూడండి. కాళేశ్వరం అంటే వ్యక్తి జననానికి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తులు, వ్యక్తి జననం ఆ మరణానికి కారణమైన వ్యక్తి, ఆ మరణాన్ని తీసుకెళ్లే వ్యక్తి, ఇద్దరి దేవాలయాలు ఇక్కడే ఉంటాయి చూడండి. అంటే సింపుల్గా మనకి యముడు శివుడు ఇద్దరికి సంబంధించిన ఆలయ ప్రతిష్టలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. విగ్రహ ప్రతిష్టలు అక్కడ కనబడతాయి. కాళేశ్వరం దానికే ముఖ్యం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదు. దీనిని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయము అంటున్నాం. సో ఈ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి మరొక పేరే కాళేశ్వరం. ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయి. ప్రత్యేకత ఏంటి? జోడు శివలింగాలు లేదా 2 శివలింగాలు, ప్రతి శివలింగానికి రంధ్రం అనేది ఉండడం జరుగుతుంది. సో 2 రంధ్రాలు కలిగిన శివలింగాలు మనకు కాళేశ్వరంలో కనబడతాయి. అంతేకాకుండా విగ్రహం ముక్తేశ్వర ఆలయం అనేది ఇక్కడ మనకు కనబడడం జరిగింది. యాదగిరి గుట్ట అంటున్నాం. తెలంగాణ తిరుపతిగా భావిస్తున్నాం అంతే. తెలంగాణ తిరుపతి అనేది ఉంది. మన్యంకొండ అని కొందరు అంటారు, యాదగిరిగుట్ట అని కొందరు అంటారు. అంటే మొత్తంగా గమనిస్తే వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన దేవాలయాలను తెలంగాణ కేంద్రంగా మనము తెలంగాణ తిరుపతిగా భావిస్తాము. అది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. సో అలాంటి యాదగిరిగుట్ట దీనిని తెలంగాణ తిరుపతిగా భావిస్తారు. పంచనరసింహ క్షేత్రం దీనికి మరొక పేరు. ఎందుకంటే ఇక్కడ విష్ణువు 5 రూపాలలో పూజించబడతాడు, 5 రూపాలలో పిలువబడుతున్నాడు. ఏంటి అవి? పంచనరసింహ క్షేత్రము అంటాం. దీనికి మరొక పేరే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పిలుస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గండదీపం అనేది ప్రత్యేకత. విష్ణువుని 5 రూపాలలో పిలుస్తున్నాం. ఆ 5 రూపాలు ఏంటి? ఒకటి జ్వాలా నరసింహ అంటున్నాం, యోగానంద నరసింహ అంటున్నాం, ఉగ్ర నరసింహ అంటున్నాం, గండబేరుండ అంటున్నాం, లక్ష్మీ నరసింహ అంటున్నాం. ఇలా మనకు 5 రూపాలలో మనకు పిలువబడడం జరిగింది. మెదక్ చర్చ్ మరో అంశం. దీనిని 1914లో చార్లెస్ వాకర్ పన్నెట్ నిర్మించడం జరిగింది. నిర్మించడానికి ఉపయోగించిన శైలి గోతిక్ శైలి అవుతుంది. అంతేకాకుండా దీని నిర్మాణం 1924 డిసెంబర్ 25 నాటికి పూర్తి చేయబడింది. స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1914లో స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? చార్లెస్ వాకర్ పన్నెట్. దీని నిర్మాణానికి ఉపయోగించిన పాలరాయి ఇటలీ నుండి తీసుకురాబడడం జరిగింది. సెయింట్ మేరీ చర్చ్ అంటున్నాం. ఎక్కడ కనబడుతుంది? సికింద్రాబాద్లో కనబడుతుంది సెయింట్ మేరీ చర్చ్. అత్యధిక ఆస్తులు కలిగిన చర్చిల్లో అది ఒకటి చూడండి. బాసిలికా ఆఫ్ అవర్ లేడీ చర్చ్ అంటున్నాం దీనికి పేరు. సో సికింద్రాబాద్లో ఇండో గోతిక్ శైలిలో నిర్మించబడిన నిర్మాణమే సెయింట్ మేరీ చర్చ్. పాలరాయి మరియు 4 గంటలను అక్కడ ఉపయోగించిన 4 గంటలు బెల్స్ని ఎక్కడి నుండి తెచ్చాం? ఇటలీ నుండి తెప్పించడం జరుగుతుంది. ఇక్కడ మేరీ మాత తన ఒడిలో శిశువును పెట్టుకునే విగ్రహం, పాలరాతి విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా జైన మతానికి సంబంధించిన కట్టడాలు కూడా ఉన్నాయి. ఏమవుతుంది? తెలంగాణలో వర్ధమాన మహావీరుని కాలం నుండే జైనమత ఆనవాలు మనకు కనబడుతున్నాయి. తీర్థాంకరుల కాలం నుండే జైనమత ఆధారాలు కనబడడం జరుగుతుంది. మొత్తం తీర్థాంకరులు 24. రైట్. మొదటి తీర్థాంకరుని యొక్క కుమారుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్టుగా ఆధారాలు కనబడుతున్నాయి. సో అలాంటి ఈ జైనమత వారసత్వ కట్టడాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఒకటి కొలనుపాక అంటున్నాం. కొలనుపాక అసలు పేరు గమనిస్తే కుల్పాక అంటున్నాం. కుల్పాక లేదా కొలన్పాక అంటున్నాం. అంటే ఇప్పుడు కొలన్పాక అనగానే జైనానికి సంబంధించిన ప్రదేశంగా గమనించవచ్చు, మత ప్రదేశంగా గమనించవచ్చు. ఇది ఏ మతానికి సంబంధించింది? జైన మతంలో మళ్ళీ 2 శాఖలు ఉన్నాయి. దిగంబరం, ఎలాంటి వస్త్రాలు ధరించకుండా దైవాన్ని పూజించే క్రమం. 2 శ్వేత వస్త్రాలను ధరిస్తూ శ్వేతాంబరం అంటాం.
దిగంబర శ్వేతాంబర అంటాం. ఇది మాత్రం దిగంబర జైనానికి సంబంధించింది. ఇక్కడ వర్ధమాన మహావీరుణ్ణి కనుక గమనిస్తే నిడారంబరంగా అంటే ఎలాంటి వస్త్రాలు లేకుండా దిగంబరంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ సంగీతాన్ని అందించే జడ్ శిల అనేది ఉంటుంది. జడ్ శిల అనేది చైనాలో మనకు కనబడుతుంది. అలాంటి జడ్ శిల యొక్క లక్షణం ఏంటి అంటే ధ్వనిని ఉత్పత్తి చేసే లక్షణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ లక్షణం మనకు రామప్ప ప్రధాన ఆలయం యొక్క ఎంట్రన్స్లో కనబడుతుంది చూడండి. సో మనకి ఇక్కడ జడ్ శిల అనేది ఉపయోగించబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి, 18 కులాలకు 18 మతాలు ఆలయాలు ఇక్కడ నిర్మించబడడం జరిగింది. వాటికి సంబంధించిన మఠాలు అంటాం. మఠాలు అనేవి మనకి ఇక్కడ నిర్మించబడడం ప్రత్యేకతగా గమనించవచ్చు. మెదక్లోని కోల్చారం, మరి తెలంగాణ కేంద్రంగా జైన మత ప్రతిష్ట ప్రాంతాలు ఏంటి, విశిష్ట కలిగిన ప్రాంతాలు ఏంటి గమనిస్తే 1 కోల్చారం, 2 జోగిపేట, 3 వర్ధమానపురం, 4 పూడూరు, 5 ఇక్కడ గమనిస్తే ఇవి ఎక్కడున్నాయి, మెదక్ జిల్లాలో ఉంటున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న ప్రాంతాలు అవి. అదేవిధంగా నల్గొండ అన్న, ఇవన్నీ మనం ఉమ్మడి జిల్లాలు మాత్రమే తీసుకున్నాం, బాగా గమనించండి. మళ్ళీ ఇక్కడ నల్గొండలో అంటాం పానగల్, నిజామాబాద్లో అంటాం బోధన్, జోగులాంబ గద్వాల్లో ప్రాగటూరు, సంగారెడ్డిలో పొట్ల చెరువు, కరీంనగర్లో కురిక్యాల, మహబూబ్ నగర్లో గొల్లతగుడి అంటాం. ఇవన్నీ ఉమ్మడి జిల్లాలు మాత్రమే. ఆ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కొన్ని విశిష్టమైన ప్రదేశాలు మనకు జైనానికి సంబంధిస్తున్నాయి. అలాంటి క్రమంలోనే బౌద్ధానికి సంబంధించిన వారసత్వాలు ఉన్నాయి. బుద్ధుని కాలం నుండే బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు తెలంగాణ కేంద్రంగా కనబడుతున్నాయి. మనం బౌద్ధ వారసత్వ కట్టడాలు ఎక్కడ ఉన్నాయి గమనిస్తే 1 ఫణిగిరి అంటున్నాం. ఫణిగిరి అనగానే మనకు సూర్యాపేట, ప్రస్తుతం కొత్త జిల్లాల ప్రకారం అది సూర్యాపేటలో కనబడుతుంది. ఉమ్మడి జిల్లాల ప్రకారం అది ఉమ్మడి నల్గొండలో కనబడుతుంది. ఫణగిరి అనగానే మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపం. ఆ సాంచీ స్తూప నమూనాలు మనకి ఫణిగిరిలో కనబడడం జరుగుతుంది. గాజుల బండ సూర్యాపేట కేంద్రంగా ఉంది. నేలకొండపల్లి నల్గొండ కేంద్రంగా ఉంది. కొండాపూర్ సంగారెడ్డి కేంద్రంగా ఉంది. కోటిలింగాల మునులగుట్ట జగిత్యాల జిల్లాలో కనబడుతున్నాయి. వీటితో పాటుగా మనకు ధూళికట్టు పెద్దపల్లి, భావనాకుర్తి నిర్మల్, కొమరంభి, మహూర్, రంగారెడ్డి, చైతన్యపురి, తంబాలపల్లి, జగిత్యాల ఇలాంటి జిల్లాలలోని కొన్ని ప్రదేశాలు మనకి బౌద్ధ వారసత్వ ప్రదేశాలను, కట్టడాలను కలిగి ఉండడం జరుగుతుంది. వీటితో పాటు ఇతర వారసత్వాలు ఏంటి, శైవానికి సంబంధించి చూసాం, వైష్ణవానికి సంబంధించి చూసాం, జైనానికి సంబంధించి చూసాం, బౌద్ధానికి సంబంధించి చూసాం. ఇవి కాకుండా ఇతర వారసత్వాలు ఏంటి గమనిస్తే గోదాదేవి ఆలయము అంటున్నాం. గోదాదేవి ఆలయం మనకు రంగారెడ్డి, ఆదిలాబాద్ కేంద్రంగా ఉంటున్నాయి. అదేవిధంగా వర్గల్ సరస్వతి ఆలయం సిద్దిపేట కేంద్రంగా ఉంది. జ్ఞాన సరస్వతి ఆలయం బాసరా నిర్మల్ కేంద్రంగా ఉంది. దీనిని ఎవరు నిర్మించారు, బీర్బలుడు నిర్మించడం జరిగింది. అనంత పద్మస్వామి వికారాబాద్, అనంతగిరి కొండల్లో కనబడడం జరిగింది. కొమరవెల్లి మల్లన్న సిద్దిపేట చేర్యాల మండలంలో ఉంది. ఛాయ సోమేశ్వరాలయం పానగల్ నల్గొండ జిల్లాలో ఉంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిజామాబాద్లో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి, రథసప్తమి రోజున శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించడం అనేది ఇక్కడ ప్రత్యేకతగా కనబడడం జరిగింది. కాశీ విశ్వేశ్వర ఆలయం సంగారెడ్డి కలాబుపూర్లో ఉంటుంది. రామలింగేశ్వర స్వామి ఆలయం సంగారెడ్డి నందికందిలో ఉంది. ఇది లక్షణాన్ని గమనిస్తే నక్షత్రాకారంలో ఉండే ఆలయం, అంటే పైనుండి డ్రోన్ వ్యూను కనుక గమనిస్తే నక్షత్రాకారంలో కనబడుతుంది. అదేవిధంగా ఉమామహేశ్వరం శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇది అచ్చంపేటలో కనబడుతుంది. అంతేకాకుండా ఇస్లాం వారసత్వ కట్టడాలు గమనించండి. హుస్సేన్ సాగర్, దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన అల్లుడైన హుస్సేన్ షా వలి జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. ఎప్పుడు 1562లో. పురాణాపోల్ మొట్టమొదటి బ్రిడ్జ్ అవుతుంది. పురాణ అంటే పాత అని అర్థం. సో ఇబ్రహీం కులీ చేత 1578లో నిర్మించబడడం జరిగింది. దీన్ని ఫ్రెంచ్ ట్రావెలర్, ఎవరా ఫ్రెంచ్ ట్రావెలర్, ట్రావెర్నియర్, పారిస్లోని పోంట్ న్యూబ్ కట్టడంతో పోల్చడం జరిగింది. దార్ ఉల్ సిఫా అంటే సుల్తాన్ మహమ్మద్ షా నిర్మించబడింది. దార్ ఉల్ సిఫా అంటున్నాం. ప్రజల ఉచిత దవాఖానా అంటున్నాం. దార్ ఉల్ సిఫా అంటాం. సో ఇబ్రహీం కులీ యొక్క కుమారుని చేత అది నిర్మించబడుతుంది. మాసబ్ ట్యాంక్ అంటున్నాం. హయత్ బాక్షి బేగం నిర్మించడం జరిగింది. మక్కా మసీద్ అంటున్నాం. 1617లో ప్రారంభించబడి 1694లో ఈ హయత్ బాక్షి బేగం యొక్క భర్త నిర్మించడం జరిగింది. పూర్తి చేయబడింది ఔరంగజేబ్ చేత 1694లో. దీనిని సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ప్రారంభించగా ఔరంగజేబ్ పూర్తి చేయడం జరిగింది. దీని నిర్మాణానికి ఫసీ ఉల్లా బేగ్
అదేవిధంగా చౌదరి రాజయ్యలు నియమించబడ్డారు. మరి దీని యొక్క సామర్థ్యం ఏంటి? మక్కా మసీద్ యొక్క సామర్థ్యం అంటే 10,000 సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ ప్రత్యేకత గమనిస్తే సౌర గడియారాన్ని కలిగి ఉంటుంది. సోలార్ ఆధారితంగా పనిచేసే గడియారం. అదేవిధంగా ప్రముఖ కట్టడం హైదరాబాద్ అనగానే, తెలంగాణ అనగానే గుర్తొచ్చే ప్రముఖ కట్టడం చార్ మినార్. చార్ అంటే 4, మినార్ అంటే ఎత్తైన గొట్ట. ఇక్కడ దీనిని మహమ్మద్ కులీ కుతుబ్ షా 1590-91 మధ్య నిర్మించడం జరిగింది. దీని నిర్మాణానికి ఉపయోగించిన నమూనా మైదాన్ ఈ నక్ష్ జహాన్ అంటున్నాం. 1824లో నైరుతి మినార్ రిపేర్ చేయబడడం జరిగింది. పిడుగుపాటు వల్ల కొంత ధ్వంసానికి గురి కావడంతో దీన్ని 1824లో రిపేర్ చేయడం జరిగింది. ఫలక్నుమా ప్యాలెస్, ఫలక్నుమా ఆర్ ఫలక్నామా, ఫలక్నుమా అని అనాలి, అది ఉర్దూ పరిభాషలో గమనిస్తే. ఇక్కడ దీని అర్థం ఆకాశ అర్థం అని అర్థం. ఆకాశ అర్థం దీన్ని ఎవరు నిర్మించారు? వికార్ ఉల్ ఉమ్రా 1884-93 మధ్య పూర్తి చేశాడు. దీని యొక్క నిర్మాణాన్ని గమనిస్తే తేలు ఆకారాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. రూపశిల్పి విలియం మార్ట్ మారెట్ అంటున్నాం. సో విలియం వార్ట్ మారెట్ అనే వ్యక్తి ఈ ఫలక్నామాకు రూపశిల్పి డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క శైలి ఆండ్రియో పల్లాడియో శైలి అంటున్నాం. ఈ ఆండ్రియో పల్లాడియో శైలి అంటే ఏంటి? ఇటలీ ట్యూడర్ రాజవంశానికి సంబంధించిన శైలి. ఇటలీ మరియు ట్యూడర్ వంశానికి సంబంధించిన శైలినే మనము ఆండ్రియో పల్లాడియో శైలి అంటున్నాం. చౌముల్లా ప్యాలెస్ ఏంటి? చౌముల్లా అనగా 4 భవంతులు అని అర్థం. మరి ఆ 4 భవంతులు ఏంటో గమనించాలి. సో ఇది నిజాం సుల్తానుల యొక్క అధికార నివాస ప్రాంతంగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఉండే 4 భవంతులు గమనిస్తే అఫ్జల్ మహల్, తనియత్ మహల్, మహాతాబ్ మహల్, అఫ్తాబ్ మహల్ అంటున్నాం. ఈ 4 భవంతులు మనకు ఇందులో ప్రత్యేకంగా కనబడడం జరుగుతుంది. దీనిని సలాబత్ జంగ్ ప్రారంభించగా 5వ నిజాం పూర్తి చేయడం జరిగింది. మరి దీని నిర్మాణానికి ఉపయోగించిన శైలి ఏమవుతుంది? యూరోపియన్ వాస్తు శైలి అవుతుంది. 2010లో యునెస్కో చేత గుర్తించబడింది. ఇది మొత్తం 45 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి ఉండడం జరిగింది. దీని యొక్క కంపారిటివ్ ఎక్కడ, దీన్ని పోలిన నిర్మాణం ఎక్కడ ఉంది అంటే ఇటలీ రాజధాని రాజప్రసాదాన్ని పోలి ఉండడం జరుగుతుంది. అంటే ఇటలీ రాజప్రసాదాన్ని పోలిన నిర్మాణమే ఇక్కడ కనబడుతుంది. సాలార్ జంగ్ మ్యూజియం. నిజాం కాలంలో 3వ సాలార్ జంగ్, మొత్తం 3 సాలార్ జంగ్లు ఉంటారు చూడండి. సో అందులో 3వ సాలార్ జంగ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్. ఈ మీర్ యూసఫ్ అలీ ఖాన్ ప్రారంభించాడు. 1968 నుండి ఇది ప్రదర్శనకు ఉంచబడడం జరిగింది. సో వేలి ముసుగు ఏమవుతుంది? ఈ మేలి ముసుగు అంటే సన్నని ఉల్లిపాయ ముసుగు కలిగి ఉండటం. ఆ రెబేకా శిల్పం అనేది ఇక్కడ ప్రత్యేకత. నూర్జహాన్ కరవాలాలు అంటున్నాం. దంతపు సామాగ్రి ఇందులో ఆకర్షణగా ఉండడం జరిగింది. హాదియా వృక్షం అంటాం. హాదియా అంటే ఏనుగు అని అర్థం. సో ఇది గోల్కొండ సమీపంలోని నయా ఖిలా వద్ద ఉంది. దీనిని పోలిన వృక్షం మనకు రాజ్భవన్లో కూడా ఏర్పాటు చేశారు. చివరగా సెల్యులార్ జైల్ అంటాం. సెల్యులార్ జైల్ అనేది శిలువ ఆకారాన్ని కలిగి ఉండే గోతిక్ నిర్మాణ శైలి. సికింద్రాబాద్ తిరుమరిగిలి మధ్య దీన్ని నిర్మించడం జరిగింది. ఇలా తెలంగాణ కేంద్రంగా కళలు వాస్తు నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. అది భారతీయ సమాజంతో పోల్చిన, ప్రపంచ సమాజాలతో పోల్చిన తెలంగాణకు ఒక విశిష్టతను ఇవ్వడంలో ఇవి క్రియాశీలకంగా వ్యవహరించాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. మరి ఒక విషయాన్ని మరొక వీడియోలో చర్చించుకుందాం.